నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను పర్వీన్ ముందుగా ముఖ్యాంశాలు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు అరెస్ట్ అనంతపురంలో ధర్నాకు దిగిన పార్టీ శ్రేణులు గుంటూరులో 50 రోజు జై కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో దీక్ష రైతుల హక్కును కేంద్రం కాలరాస్తుందని మండిపాటు డీజీపీ కార్యాలయ ముట్టడికి బీజేపీ పిలుపు భాజపా మాజీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ హౌస్ అరెస్ట్ కడప జిల్లా రాయకొట్టికి 60 మినీ ట్రక్కుల మంజూరు జెండా ఊపి ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కర్నూలు జిల్లా పత్తికొండలో టీడీపీ నేతలు దీక్ష రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని ఆవేదన డీటెయిల్స్ లోకి వెళ్దాం. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు అరెస్టుకు నిరసనగా అనంతపురం నగర టీడీపీ శ్రేణులు స్థానిక గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీడీపీ నేతలే టార్గెట్ గా టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని పోలీసుల ద్వారా అక్రమ కేసులు పెట్టిస్తూ నాయకులను అరెస్టు చేసి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం ఇలాంటి నీతిమాలిన రాజకీయాలు ఆపాలని లేని పక్షంలో ప్రజలే బుద్ధి చెప్తారనే టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక అవినీతి అక్రమాలు చేస్తుందని ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. ఇసుక మద్యం ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అనేక అక్రమాలను పాల్పడుతూ 100 కోట్ల ప్రజాధాన్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ కూడా పోలీసుల ద్వారా అక్రమ అరెస్టులు చేయిస్తా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మేము అడుగుతాం, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను అధికారంలో 151 సీటు ఇచ్చి కూర్చోబెట్టిండేది అరెస్టు చేయమని కాదు, నీ అధికారం ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని కూర్చోబెడితే మీరు ఇసుక ద్వారా లేదంటే మిగతా వాటి ద్వారా కబ్జాల ద్వారా వేల కోట్ల రూపాయలు ఈరోజు కబ్జాలు చేసినటువంటి అక్రమ పద్ధతిలో సంపాదించినటువంటి సంఘటనలు కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి దక్కుతా ఉన్నాయి. మేము సూటిగా అడుగుతా ఉన్నాం, నిజంగా మీకు ఆత్మస్థైర్యం ఉంటే, ఈ రాష్ట్ర ప్రజలపైన చిత్తశుద్ధి ఉంటే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు నా బడుగు బలహీన వర్గాలు బడుగులు కాదు బ్యాక్ బోన్స్ అని చెప్పినటువంటి మీరు ఈరోజు బడుగు బలహీన వర్గాలకు మొత్తం బ్యాక్ బోన్ విరిచేస్తా ఉన్నారు తప్ప బ్యాక్ బోన్ కాపాడాలనే ఆలోచన ఏమాత్రం కూడా లేదు. ఈరోజు మీరు చేసినటువంటి దురాగతాలను, మీరు చేసినటువంటి దుర్మార్గాన్ని, మీరు చేసినటువంటి అక్రమాలను అడిగిన ప్రతి వారిని అరెస్ట్ చేసుకుంటూ పోతా ఉన్నారు. మీరు అరెస్టులతో ఈ ప్రభుత్వాన్ని కొనసాగించాలా, అడిగే వాళ్ళందరినీ అరెస్ట్ చేయిస్తామనుకుంటే నియంతలంతా కూడా నామరూపాలు లేకుండా పోయారు. ఒకప్పుడు నియంతలా వ్యవహరించిన నాయకులంతా ఈరోజు ఏమయ్యారో నీకు బాగా తెలుసు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, మీరు ఏదో ఈ దేశంలో మొత్తం బ్రిటిష్ కంటే ఇంగ్లీష్ నేనే ఎక్కువ మాట్లాడతాను, మొత్తం నాకే ఈ సమాజం గురించి తెలుసు అని చాలాసార్లు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు. ఆ పరిజ్ఞానము ఈ రాష్ట్ర అభివృద్ధి పైన పెట్టండి అని చెప్తా ఉన్నాం. నీకు పరిజ్ఞానం అంటే సంతోషమే, కానీ అభివృద్ధి కోసం పెట్టండి. ఈరోజు ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పి బాటంగా సంఖ్యలు ఎదరగొట్టుకుంటా ఉన్నారు. ఇళ్ల స్థలాలు మీరు ఇచ్చిన ఇళ్ల స్థలాలు కొండల్లో గుట్టల్లో నగరానికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఇచ్చి ఈరోజు కార్యకర్తలను జనాన్ని బడుగు బలహీన వర్గాలను పేదవాళ్ళని వాళ్ళ పేదరికాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు కిలోమీటర్లు మీ నాయకుల చుట్టూ తిప్పుకుంటా ఉన్నారు. నిన్న లేక మొన్న మినిస్టర్ గారు వచ్చారు, ఇక్కడి నుంచి వందల వేల మందిని తోలారు. ఏ విధంగా మీ మీద మీ ప్రభుత్వం పైన పెద్ద అభిమానంతో రాలేదు. మీరు కేవలం మీద ఇళ్ల స్థలాలు క్యాన్సిల్ చేస్తామంటారు, మీటింగ్ రాకోకుంటే పింఛన్లు క్యాన్సిల్ చేస్తామంటారు, ఇతరత్ర అమ్మఒడి క్యాన్సిల్ చేస్తామంటారు. అది ఇళ్ల స్థలాలు ఇచ్చినా, పింఛన్లు ఇచ్చినా, లేదంటే అమ్మఒడి ఇచ్చినా అది రాజారెడ్డి సొత్తు, రాజశేఖర రెడ్డి సొత్తు కాదు. ఈ ప్రజలు కడుతున్నటువంటి ఏదో రూపంలో ఏ రూపంలో అన్నా కానీ మీకు ట్యాక్స్. గుంటూరు కలెక్టరేట్ ఆఫీస్ ఎదుట జై కిసాన్ యూనియన్ అధ్యక్షుడు మొహమ్మద్ వాజిద్
ఆలయ రైతులకు మద్దతుగా చేస్తున్న దీక్ష 50 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగాలను ఆదాని అంబానీలకు కట్టబెట్టే కుట్ర చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడాలని, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాలను కూడా అణిచివేస్తూ ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు ఉన్నారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వ్యవసాయ చట్టాలని తీసుకొచ్చినాయి. ఇది దేశ రైతులకు కానీ, మధ్యతరగతి వర్గానికి కానీ, చిన్నకార సన్నకార రైతులకు కానీ ఎవరికి అది ఆమోద యోగం కాదు. ప్రధాని గారు, నువ్వు చేసిన 3 నల్ల చట్టాలు వెంటనే ఉపసంహరించుకో. నలుమూలల నుండి వచ్చి 1,40 లక్షల మంది వ్యవసాయ కార్మికులు మరియు రైతన్నలు ఆడ కూర్చొని తన గూడు వెళ్ళగట్టుకుంటుంటే నీకు చీవ కుట్టినట్టు కూడా లేదు. అయ్యా ప్రధాని గారు, నువ్వు ఎక్కడో అమెరికాలో జరుగుతున్న పరిణామాలకి స్పందిస్తున్నావు, ఎక్కడో ఖాలిస్తాన్ లేదా చైనాలో జరుగుతున్న పరిణామాల మీద నువ్వు స్పందిస్తున్నావు. నీ ఇంటి పక్కన కూతవేటు దూరంలో ఢిల్లీ సరిహద్దుల్లో 84 మంది రైతులు వీరమరణం పొందితే దాని మీద స్పందించడానికి నీకు మనసు రావట్లేదు. నువ్వు చలించలేకపోతున్నావు. నీకు మనసుందా అని అడుగుతున్నా. ఈ 3 వ్యవసాయ నల్ల చట్టాలు నువ్వు చేసినవి ఎవరికి మేలు చేసేవి, ఏ వర్గానికి మేలు చేసేవి, అది నీకు తెలియంది కాదు. ఇది భారతదేశ ప్రజలకి ఆమోదయోగ్యం కాదు. వాటి తెరితే నేను అప్పుడు కలవ చేసుకుంటా కేంద్ర ప్రభుత్వం అంటున్నావు. వీళ్ళు ఇట్ట చెప్పారు అట్ట చెప్పారని. మేము రైతులం, భారత పౌరులం, మా ప్రధానికి మేము విరోధులం కావు. నువ్వు చేసిన ఈ వ్యవసాయ నల్ల 3 చట్టాలకి వ్యతిరేకం. మేము ఏది మాట్లాడినా ఈ వ్యవసాయ నల్ల చట్టాలు వెనక్కి తీసుకొని మాట్లాడుతున్నాం. నేను నీ మీద ఏది చెప్పినా, ఏ నిందేసినా ఈ వ్యవసాయ 3 చట్టాలు వెనక్కి తీసుకునే వరకే. నువ్వు తీసుకోకపోతే నిన్ను హెచ్చరిస్తున్నావు. ప్రతి గ్రామంలోకి వెళ్ళి ప్రతి రైతుని రోడ్డు మీద తీసుకొచ్చి కూర్చోబెట్టి మా బలం ఏంది, మేము నీకు నీ డీజీపీ కార్యాలయ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని బీజేపీ సీనియర్ నాయకులను గృహ నిర్బంధం చేస్తున్నారు. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణను పోలీసు హౌస్ అరెస్టు చేశారు. డీజీపీ కార్యాలయం ముట్టడికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై కన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగైందని, హౌస్ అరెస్టులు చేయడమే అందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. హిందూ ఆలయాలపై ఎందుకు దాడులు జరుగుతున్నాయో చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. లేదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అని చెప్పేసి నేను 2019 నుంచే చెప్తూ వస్తూ ఉన్నాను. దానికి నిదర్శనమే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ హౌస్ అరెస్ట్లు అన్నమాట. గత సంవత్సరంన్నరగా ఈ రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నప్పటికీ, హిందూ దేవాలయాల యొక్క విగ్రహాలు విధ్వంసం చేస్తున్నప్పటికీ, ఈ సంవత్సరంన్నరగా ఎందుకు జరుగుతున్నాయి ఇవి రాష్ట్రంలో అని చెప్పేటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వం నుంచి కనపడాలి. అంటే ఇంత అసమర్థ ప్రభుత్వాన్ని
నాకున్నటువంటి ఈ 47 సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్లో మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో చూస్తూ ఉన్నాను నేను. తన అసమర్థత లేకపోతే తన ప్రోత్సాహంతో జరుగుతుందా అనేటువంటిది ఈ రెండు కూడా కారణాలు. లేకపోతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ దేశానికి ఆదర్శవంతమైనటువంటి వ్యవస్థ. కానీ ఈ వ్యవస్థని వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళని చేసుకోనికుండా ప్రతిపక్షాలకి కాపలాలు కాసే దాని విషయంలోనే ప్రతిపక్షాలను నోరు నొక్కడానికే ఈ రాష్ట్రంలో ఉపయోగించబడుతున్నందువల్ల మరి ఈ పరిస్థితులు, ఈ పరిణామాలు ఏర్పడినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమేయం లేకపోతే ఏదైనా మేజర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మంత్రులు వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు తప్ప వాళ్ళ చేతగాని తనాన్ని ఇతరుల మీద రుద్దటానికి చేసేటువంటి ప్రయత్నం, ఈ చేతగాని తనాన్ని ఇతరుల మీద రుద్ది తప్పించుకుందామని అనుకొని లాస్ట్ టైం 14 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు ఇట్లానే చేశాడు. అందుకే 19లో ప్రజలు బుద్ధి చెప్పారు. నేను అనేక మార్లు చెప్తా వస్తున్నాను, ఇంకా 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలే ప్రభుత్వానికి. రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు అనుకుంటున్నారేమో ప్రజల సొమ్ముతో నేనేదో ఎన్నికలు డబ్బిచ్చి ఓట్లు కొనుక్కునేటువంటి కార్యక్రమం చేస్తున్నాను, ఏం పర్లేదు, నేను కుటుంబాలకి కులాల వారీగా డబ్బులు ఇస్తున్నాను, డబ్బులు పంచుతున్నాను, ఆ డబ్బులే మీ సొంత సొమ్మేం కాదు, మీ జోబులో నుంచి ఏమి ఇవ్వట్లేదు, మీ తాతగారు ఎవరు ముల్లా తీసి ఇచ్చినటువంటి పరిస్థితి కాదు, ప్రజల దగ్గర నుంచి మీరు వసూలు చేసిన దాంట్లో 10% మాత్రమే ప్రజలకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తత్మా 90% దుబారా జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో. కానీ ఇప్పటికైనా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ నారాజు రాడట మేము బిస్కెట్ తీసుకురాని చెప్పి మీలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిత్యావసర సరుకులను ఇంటింటికి సరఫరా చేసేందుకు మినీ ట్రక్కులను ఏర్పాటు చేసింది. ఈ వాహనాలు కడప జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చేరినట్లు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రాయచోటికి చేరుకున్న 60 మినీ ట్రక్కులను ఎమ్మెల్సీ జకియా ఖానంతో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా సుండుపల్లెకు 7 ట్రక్కులు చేరినట్లు తహసీల్దార్ కనకదుర్గయ్య తెలిపారు.
ఇక కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో గల స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అక్రమ అరెస్టును నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత కె ఈశాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవంగా ప్రవర్తించే వ్యక్తిత్వమే కానీ ఎప్పుడు కూడా ఇంకో రకంగా ఉద్దేశం లేదు. మొన్న రామతీర్థంకి చంద్రబాబు నాయుడు ఇచ్చేసినప్పుడు అది కూడా పోలీస్ పర్మిషన్తో చంద్రబాబు నాయుడు గారు రామతీర్థం సందర్శించడం జరిగింది. మరి అలాంటి టైంలో విజయ్ మెంబరు సీనియర్ టీడీపీ పార్టీ నాయకులు బీసీ నేత సౌమ్యుడు శ్రీ కళా వెంకట్రావు గారిని రాత్రి కాడికి పోయి అరెస్ట్ చేసి తీసుకొని పోయారు. ఆయనతో పాటు 15 మందిని కూడా అరెస్ట్ చేశారు. మరి ఎందుకు రాత్రులు అరెస్ట్ చేసే అంత అవసరం ఏం పడింది? అది ఏమన్నా దోచుకున్నారా, ఏమన్నా చేసినారా? అక్కడ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రామతీర్థం కాడికి పోయారో అప్పుడు జనం అందరు కలిసినారు. అక్కడే విజయసాయి రెడ్డి గారు పర్మిషన్ లేకుండా కూడా ఆయన పోయి అంతమంది టీడీపీ జనంలో విజయసాయి రెడ్డి గారు పోతే కంపల్సరీ అక్కడ అందరూ సెంటిమెంట్స్ అందరూ హర్ట్ అయినాయి. అక్కడ రాముడిని తలకాయ తీసి పక్కన పెట్టారు. మా తెలుగుదేశం గవర్నమెంట్లో ఎప్పుడు జరగలేదు ఇట్లాంటి కార్యక్రమాలు, ఇప్పుడు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయో కూడా మాకు అర్థం కావడం లేదు. ఆయన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి మీటింగ్కి పోతే విజయసాయి రెడ్డి గారు వితౌట్ పర్మిషన్ అక్కడికి పోవడం జరిగింది. మరి అంతమంది టీడీపీ నాయకులు అంతమంది లీడర్ల మధ్యలో ఈయన పోయి ఏదో చేయడానికి ట్రై చేస్తే అందరి కోపం వచ్చి చెప్పులతో కొట్టడము అది ఇది చేయడం జరిగింది. మరి అది తీసుకుని వచ్చి కళా వెంకటరావు గారి పైన పెట్టి ఆయనని అరెస్ట్ చేయడము అది చాలా రాంగ్ పని చేస్తున్నారు. ఏమన్నా ఉంటే ఎంక్వైరీ పెట్టండి, ఎంక్వైరీ ప్రకారము అప్రోచ్ కాండి. దాని ప్రకారం మేము కూడా ఇది డెమోక్రాటిక్ వాల్యూస్ ఉండాలా మనకి. మీరు 150 సీట్స్తో గెలిచినారో ఎన్ని గెలిచినారో అవన్నీ అది పక్కన పెడితే కూడా మనం ఎండ్ ఆఫ్ ద డే వరల్డ్స్ బిగ్గెస్ట్ డెమోక్రసీలో మనం నడుస్తున్నాం. ఆ డెమోక్రాటిక్ వాల్యూసే లేకుండా ఇష్టం వచ్చినట్ల పోలీసు వాళ్ళని వాడుకొని సేపు ఆయన ఎంతైనా గౌరవంగా గుంటూరు జిల్లా లక్ష్మీపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన లుక్స్ హెయిర్ స్టూడియో ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, ప్రముఖ సినిమా నటుడు కృష్ణుడు పాల్గొని రిబ్బన్ కట్ చేసి సెల్యూన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెల్యూన్ నిర్వాహకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. స్టైల్స్ మీద కానీ ఎంతో ఒక అవగాహన రావడం, దానిలో భాగంగానే ఈరోజు ముఖ్యంగా బట్టతలు కానివ్వండి, జుట్టు తగ్గిపోయిన వాళ్ళు కానివ్వండి, ఎక్కడి దాకా అయితే తగ్గిపోయి ఉంటుందో దానికి ఒక హెయిర్ ప్లాంటేషన్, అంటే హెయిర్ ప్లాంటేషన్ కాకుండా నాన్ సర్జికల్గా హెయిర్ పెట్టడం. ఈరోజు గుంటూరులో లుక్స్ హెయిర్ స్టూడియో 11వ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. వెంకటేష్ మాకు బాగా సన్నిహితుడు. తను నాకు లాస్ట్ 12 ఏళ్ళ నుంచి బాగా పరిచయం. అప్పుడు ఒక చిన్న స్థాయిలోంచి ఈరోజు 11 బ్రాంచీలు పెట్టే స్థాయికి రావడం నిజంగా చాలా ఆనందదాయకం. డెఫినెట్గా ఈ మేడం గారు ఇక్కడ గుర్తుకు తీసుకున్నట్టున్నారు. డెఫినెట్గా తను మరింత సక్సెస్ సాధించాలని తను వెల్విషర్గా ఆల్మోస్ట్ అంటే అన్ని ఓపెనర్కి నన్ను పిలుస్తాడు. వెల్విషర్కి వచ్చిన కృష్ణుడు గారికి, కార్పొరేటర్ గారికి, నెక్స్ట్ మీడియా మిత్రులకు నా హృదయపూర్వకంగా
ఇక్కడికి మేము వచ్చినందుకు. అదేవిధంగా మాది ఇది 11వ బ్రాంచ్ ఓపెనింగ్. ఈ సందర్భంగా మంచి సక్సెస్ కావాలని మేము మీ యొక్క ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మీరు ఏమేమి చేస్తారో వాటి గురించి స్పెషాలిటీ చెప్పండి. మాది ఇక్కడ హెయిర్ రిప్లేస్మెంట్. ఇది హెయిర్ రిప్లేస్మెంట్ అంటే బౌల్ హెయిర్ బట్టతల వాళ్ళకు హెయిర్ రిప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఇది మాకు ఒక 15-16 ఇయర్స్ నుంచి మా ఒక ఎక్స్పీరియన్స్ తోటి మేము ఇక్కడ మంచి టెక్నీషియన్స్. సిటీలో గుంటూరు లక్ష్మీపురంని హార్ట్ ఆఫ్ ది సిటీ అని చెప్తాను. లక్ష్మీపురంలో ఉన్నంత లగ్జరీ కానీ లక్ష్మీపురంలో ఉన్న క్వాలిటీస్ కానీ మరి ఎక్కడ గుంటూరు టౌన్లో దొరకండి. అందుకని ఈ ఏరియాలో ఎన్నుకున్నారు అంటే ఈ ఏరియాలో ఉంది అంటే ఒక క్వాలిటీ ఒక పద్ధతి ఉంది అనే ట్రేడ్ నేము ఆటోమేటిక్గా ఈ ఏరియాలో ఉన్న ప్రతి బిజినెస్కి వస్తుంది. అట్లానే సార్ ఇప్పుడు నేను పిక్స్ చూశాను. నేను సార్ ప్రారంభోత్సవానికి వచ్చిన మీ అందరికీ నా శుభాభినందనలు. ఈరోజు మనం లక్ష్మీపురం 2వ లైన్లో హరిహరం థియేటర్ వెనుక వైపుగా మంచి సెంటర్లో లుక్స్ హెయిర్ స్టూడియో అనేది ఓపెన్ చేయడం జరిగింది. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో మున్సిపల్ హైస్కూల్ ఎదురుగా నూతనంగా నిర్మించిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ను రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి ప్రారంభించారు. అనంతపురం కోన రఘుపతి మాట్లాడుతూ మున్సిపల్ కాంప్లెక్స్ లో ఎవరైనా షాపుల్లో వ్యాపారం చేసుకోవచ్చని, తద్వారా ఆదాయం పొందుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి కూడా తోడ్పడుతూ అందించిన వారవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల వైఎస్ఆర్పీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాష్ రావు, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, వైసీపీ నాయకులు జేచర్ల నారాయణ రెడ్డి, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. ఏర్పరచుకున్నటువంటి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ని ఒక జిల్లాగా అభివృద్ధి చేసేటువంటి క్రమంలో బాపట్లలో దాదాపుగా ఒక 60 అడుగుల రోడ్ ఫేస్లో ఉన్నటువంటి చక్కటి షాపింగ్ సముదాయం. దీంట్లో ఎవరైనా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వాళ్ళు 2 లక్షల రూపాయలు, 8,000 రూపాయల నుంచి ఎవరైతే పైన పాడుతుంటారో వాళ్ళు ఆ షాప్ ఇప్పటికీ విస్తృతంగా మళ్ళీ నా ద్వారా కూడా తెలియజేస్తాం. మనం గతంలో చూసాం రకరకాల రోడ్లు, అలా కాకుండా ప్రతి వాళ్ళకి ట్రాన్స్పరెంట్గా ఉండాలి. దాన్ని ఎవరైనా సరే నిజంగా వాళ్ళు వ్యాపారం చేసుకునేటువంటి దృక్పథంలో ఉన్నవాళ్ళు మన మున్సిపాలిటీ కూడా క్రేన్ సంస్థల అధినేత జీవీఎస్ఎల్ కాంతారావు జన్మదిన వేడుకలు సంపత్ నగర్లోని క్రేన్ ఒక్కపొడి కంపెనీలో ఆయన వర్కర్స్ మధ్య సాదాసీదగా జరిగాయి. ఆయనకు నగరంలోని పలువురు పెద్దలు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు వేడుకలలో వైఎస్ఆర్సీపీ గుంటూరు నగర అధ్యక్షులు పాథరి రమేష్ గాంధీ, వైఎస్ఆర్సీపీ గుంటూరు నగర ప్రధాన కార్యదర్శి, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, కాకి శ్రీనివాసులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని కొత్త చెరువు మండల కేంద్రంలో రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారులు, స్థానికుల పోలీసుల అధికారులు రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు. కొత్త చెరువు జూనియర్ కాలేజీ ప్రాంగణంలో ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వాహనాలు రోడ్లపై నడిపేటప్పుడు ఏ విధమైన నిబంధనలు పాటించాలనేదే దానిపైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హిందూపురం ఇన్ఛార్జి ఆర్టీఓ రమేష్ మాట్లాడుతూ వాహనాలు రోడ్లపై నడిపేటప్పుడు స్ట్రీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని తెలిపారు. వాహనంలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని, ప్రతి ఒక్కరూ శానిటైజ్ చేసుకోవాలన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాలు నడిపే వాహనం సీజ్ చేయడమే కాకుండా లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రమాదాలకు దూరంగా ఉండమని, నిబంధనలకు లోబడే వాహనాలు నడుపుతామని ప్రతిజ్ఞ చేయించారు. రేషన్ కార్డు నా ఇంటికి వచ్చినట్టు ఇన్సూరెన్స్ వచ్చేసింది. కొంత పాత బండి వాహనానికి 6 నుంచి 8,000 రూపాయలు, కొత్త బండి అయితే 13,000-14,000 రూపాయలు వస్తాయి. మీకు 10,000 సంవత్సరం ఇస్తామండే దాంట్లో జీవోలో కూడా క్లియర్ గా ఏముందంటే ఇన్సూరెన్స్లు కట్టుకోండి, ఫీజులు పెట్టుకోండి, ఎఫ్సీ ఫీజులు. మీరు ఎవరు దళారులు ఏం పోవటండి, ఇవన్నీ రికార్డులు చేసుకొని నేరుగా తీసుకురండి. మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లైసెన్సులకు ఎవరిని ఆశ్రయించండి, నేరుగా రండి. ట్యాక్స్ మినహాయించడానికి మీకు భారం పడతానంతా ఇన్సూరెన్స్ ఒకటే. అది మా చేతుల్లో లేని పని కదా. నేను చేయగలిగిన పని ఏదైనా అడుగు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని 4 రూపాయలు సంపాదించుకున్న తర్వాతే వాళ్ళు ఏదైనా చేసుకుంటారని ఇన్ని రోజులు మేము ఏదైనా జరిగినప్పుడు మీరు ఎంత ఇబ్బంది పడితే ఆలోచించు. మాకు పై నుంచి చాలా ఒత్తిడి ఉంటుంది. ఒక నెలకి నేను తక్కువ అంటే 8 లక్షల రూపాయల కేసులు రాయాలి. ఏవైతే రికార్డు ల్యాబ్స్ అయిపోయినాయో అవి ఆటో కూడా పట్టుకోకుండా నా టార్గెట్ నేను చేస్తాను అంటే మిమ్మల్ని ఉద్యోగంలో పెద్దవాళ్ళు ఎవరైతే కట్టగలరో వాళ్ళు చూస్తాను. కానీ ఎన్ని రోజులు చేయగలుగుతాం? తప్పకుండా పాటిస్తామని కట్టుకోండి. ఇప్పుడు బులెటిన్లోని మరోసారి హెడ్లైన్ చూద్దాం. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు అరెస్టు. అనంతపురంలో ధర్నాకు దిగిన పార్టీ శ్రేణులు. గుంటూరులో 50వ రోజు జై కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో దీక్ష. రైతుల హక్కులను కేంద్రం కాలరాస్తుందని మండిపాటు. డీజీపీ కార్యాలయ ముట్టడికి బీజేపీ పిలుపు. భాజపా మాజీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ హౌస్ అరెస్ట్. కడప జిల్లా రాయచోటికి 60 మినీ ట్రక్కుల మంజూరు. జెండా ఊపి ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. కర్నూలు జిల్లా పత్తికొండలో టీడీపీ నేతలు దీక్ష. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని ఆవేదన. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.